మేడిగడ్డలో అడుగడుగున లోపాలే తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యయనం. కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న మేడిగడ్డ బ్యారేజీలో అడుగడుగున లోపాలే ఉన్నట్టు తేలింది. ఇది ఐఐటి వాళ్ళు ఏమంటారు, ఇంజనీర్లు టెక్నికల్గా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు ఇవి, మనం చెప్పేవి కాదు. డిజైన్లు, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మొదలు బ్యారేజీకి మూలస్తంభమైన సీక్రెట్ ఫైల్స్లో లోపాలు ఉన్నాయని ఐఐటి రూర్కీ రిపోర్ట్ తేల్చి చెప్పింది. పలు పనులను ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ప్రకారం చేపట్టలేదని గుర్తించింది. ప్రతి బ్లాక్లోని ప్రతి గేట్ వద్ద జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉన్న కేవలం కొన్ని చోట్లనే, అంటే ఏదైనా కడతప్పుడు దానికి సంబంధించిన పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద ప్రాజెక్టు, దేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తాం కదా, ఇట్లా దేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు దానికి సంబంధించిన పెద్ద జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన పెద్ద స్టడీ చేయాలి, దానికి సంబంధించిన పెద్ద ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన పెద్ద జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాంటివి ఏం కాకుండా ఇప్పుడు అన్ని పిల్లర్లు ఉంటే అన్నీ కాకుండా అన్ని పైల్స్ ఉంటే ఏదో కొన్నిటికి మాత్రమే చేసినట్టు హైడ్రాలజీ, హైడ్రాలిక్స్, జియోటెక్నికల్ డిజైన్స్పై ఐఐటి రూర్కీకి చెందిన సివిల్ ఇంజనీరింగ్ నిపుణులతో కూడినట్టు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసింది. సీకెంట్ పైల్స్ కట్ ఆఫ్, బ్యారేజీలో లీకేజీలు, సీపేజీలు ఏర్పడకుండా భూమి లోపల ఏర్పాటు చేసే ఫౌండేషన్ లాంటి ప్రొటెక్షన్ వాల్ ఐఎస్ కోడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. సీకెంట్ పైల్స్పై పడే వరద ప్రవాహాన్ని ఒత్తిడిలోకి తీసుకోకుండానే వాటిని, అవును, ఎంత ఒక ప్రాజెక్టు దేశంలోనే పెద్ద ప్రాజెక్టు అని చెప్పినప్పుడు దానికి ఎంత వాటర్ స్టోరేజ్ వస్తే అంత ప్రెషర్ ఉంటుంది, అంత వాటర్ ప్రెషర్ ఉంటుంది, అంత వరద వస్తుంది. అంత వరద వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవాలంటే ఎంత చేయాలనేది ఆ ప్రమాణాలు అది లేకుండా ఆ వరద ప్రవాహ ఒత్తిడిని లెక్కలోకి తీసుకోకుండా ఎట్లా కడతారు సార్? అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్తో రాక్ మ్యాపింగ్ చేయకుండానే సీకెంట్ పైల్స్ నిర్మించిందంట. రాక్ మ్యాపింగ్ చేయాలి కదా. లాంచింగ్ ఆప్రాన్ మందం బ్యారేజీల వరదలకు సరిపోదని పేర్కొన్నది. దిగువన 1 మీటర్, ఎగువన 1.2 మీటర్ల మందంతోనే లాంచింగ్ ఆప్రాన్లను ఏర్పాటు చేశారని ఐఎస్ కోడ్ స్టాండర్డ్స్ ప్రకారం కనీసం 1.86, కనీసం కూడా లేదు. ఎక్కువ కాదు, ఎక్కువ ఉండాలి, ఎక్కువ కాదు, కనీసం కూడా లేకుండా ఉండాలని తెలిపింది. సీసీ బ్లాక్లో పొడవు కూడా సరిపోని లేదు. 5 బోర్ హోల్స్ టెస్టులే. మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాక్లో 33, 34, 35, 36, 37 నెంబర్ గేట్ల వద్ద బోర్ హోల్స్ టెస్టులు చేశారని ఐఐటి రూర్కీ రిపోర్టు తేల్చింది. 24 మీటర్ల నుంచి 26 మీటర్ల లోతు వరకు బోర్ హోల్స్ తవ్వి టెస్టులను నిర్వహించినట్టు వెల్లడించింది. ఐఎస్ కోడ్ 13.5.7.8 ప్రకారం ప్రతి పిల్లర్, ప్రతి గేటు వద్ద జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. మేడిగడ్డ మొత్తం 7 బ్లాకులు ఉంటాయి, 11 గేట్లు ఉంటాయి. 7 బ్లాక్ల 5 గేట్ల వద్దనే ఒత్తిడిని తట్టుకునే ఆ సెటిల్మెంట్కి సంబంధించిన దాన్ని టెస్ట్ చేస్తే మిగతా 11 గేట్లలో మిగతా 6 ఎక్కడ పోవాలి? అంటే 6 కూలిపోయిన ఏం కాదు, 6 కూలిపోయి నీళ్ళని కొట్టుకొచ్చి జనాలు కొట్టుకుపోయిన ఏం కాదు, ప్రాణాలు పోయినా ఏం కాదు. కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి కట్టినామంటారు కదా, 1,00,000 కోట్లు జనాలు అక్కడ పోయి ఇక్కడ పోయినా ఏం కదా. కొన్ని స్టడీస్ చేయలేదంట. ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఉద్యోగులు రిటైర్మెంట్